హలో అండి, వెల్కమ్ టు ఏఎస్టీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో ఒక ప్రోడక్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను. మామా ఎర్త్ న్యాచురల్ హెన్నా పేస్ట్. ఇది మనకి ఇన్స్టెంట్గా వాడే హెన్నా పేస్ట్ అనమాట. పౌడర్ హెన్నా అయితే నార్మల్గా నైట్ బిఫోరే దాన్ని అంతా రెడీ చేసి పెట్టుకొని కాఫీ డికాషన్ అవన్నీ కలిపి పెట్టుకొని నెక్స్ట్ డే పెట్టుకుంటాం కదా. ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పేస్ట్ని బౌల్లో వేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్ 249 ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకి పౌడర్ హెన్నా అయితే 200 గ్రామ్స్ ఇదే కాస్ట్కి వస్తుంది, కానీ ఎక్కువ సార్లు యూస్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ హెయిర్ వాళ్ళకైతే 1 టైంకే సరిపోతుంది. ఫుల్ హెయిర్ అంతా అప్లై చేసుకోవాలంటే కొంచెం షార్ట్ హెయిర్ అయితే 2 టైమ్స్ అలా వస్తుందన్నమాట. మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తొందరగా పని అయిపోవాలి అనుకుంటే మాత్రం బాగా యూజ్ అవుతుంది. మనకి బ్యాక్ సైడ్లో అంతా దీనిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా సింపుల్, బౌల్లో వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక స్పూన్ పెరుగు కానీ వాటర్ కానీ వేసుకొని కలిపి పెట్టుకోవచ్చు. క్వాంటిటీనే కొంచెం తక్కువ ఉంటుంది. లాంగ్ హెయిర్ అయితే 1 టైమే వస్తుంది, కొంచెం షార్ట్ హెయిర్ అయితే 2 టైమ్స్ అలా వస్తుందన్నమాట. కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. మంచి కలర్ వస్తుంది, మంచి బ్రౌన్ కలర్. మనకి హెన్నా నార్మల్ పౌడర్ హెన్నా పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ ఉంటుంది. ఒకసారి ఇది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. స్మెల్ కూడా మనం న్యాచురల్ హెన్నా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో కాఫీ డికాషన్ అవన్నీ వేసి అలాగే ఉంటుంది స్మెల్ కూడా. కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక్కొక్కసారి వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. కలర్ చూడండి మంచిగా ఉంది. ఈ పేస్ట్ని ఇలా డైరెక్ట్గా ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే, ఇంకేమీ కూడా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. హెయిర్కి అప్లై చేసిన తర్వాత 1-2 అవర్స్ అలా ఉంచేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. హెయిర్ అయితే మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. గ్రే హెయిర్ ఉన్నా కూడా అదంతా మంచి కలర్ అయితే వస్తుంది మనకి. మొత్తం ఆరిపోకుండా తలని ఏదైనా షవర్ కాప్తో అలా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అంతా హెయిర్కి పట్టి మంచి కలర్ వస్తుంది. మనం నార్మల్ హెన్నా ఎలా అయితే ఉంచుకుంటామో సేమ్ ఈ పేస్ట్ కూడా పెట్టుకున్నప్పుడు అంతే టైం ఉంచేసుకొని హెడ్ బాత్ చేస్తే మంచి కలర్ వస్తుంది. హెయిర్ షైనీగా కూడా ఉంటుంది. మనకి కాస్ట్ వైజే కొంచెం ఎక్కువ, కానీ నార్మల్గా అయితే అంతా బాగానే ఉంటుందన్నమాట. హెయిర్ కలర్ మాత్రం చాలా బాగుంది. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, బయట షాపుల్లో కూడా దొరుకుతుంది. నేను జెప్టోలో ఆర్డర్ చేశాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.